హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 4 థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫోర్త్ చాప్టర్ నాన్న థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. మనము ఇంపార్టెంట్ క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇవి తెలిసి ఉండాలి. మనకి ఇచ్చిన పాలినామియల్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు a0 x పవర్ ఆఫ్ n ప్లస్ a1 x పవర్ ఆఫ్ n మైనస్ 1 ప్లస్ a2 x పవర్ ఆఫ్ n మైనస్ 2 ప్లస్ ఆన్ సో ఆన్ an. ఇక్కడ a0 a1 a2 a3 ఆన్ సో ఆన్ an ఏంటి? కోఎఫిషియన్స్ అంటాం. కోఎఫిషియన్స్ అంటే ఇక్కడ ఏంటి? కాన్స్టెంట్ వాల్యూస్. ఇక్కడ పవర్ n, పక్కనున్న వాల్యూ -1 అంటే పవర్ ఇక్కడ 4 ఉంటే ఇక్కడ క్యూబ్ ఉంటుంది, ఇక్కడ స్క్వేర్. అట్లా లాస్ట్ టర్మ్ ఏమైంది? కాన్స్టెంట్ టర్మ్ అవుతుంది. ఇది పాలినామియల్ ఈక్వేషన్. ఇది 2 టైప్స్ అనమాట. ఒకటి వచ్చి క్లాస్ 1, క్లాస్ 2. క్లాస్ 1లో మళ్ళీ 2 టైప్స్, ఈవెన్, ఆడ్. ఈవెన్ అయితే మనకిచ్చిన ఈక్వేషను ఈవెన్ అయితే అంటే డిగ్రీ కన్నా ఈవెన్ అయిందనుకో అప్పుడు ఏం చేయాలి? మొత్తం ఈక్వేషన్ని డివైడెడ్ బై x² చేయాలి. ఒకవేళ మనకిచ్చిన ఈక్వేషను ఆడ్ అయిందనుకో అంటే పవరు 5 అయిందనుకో, ఇప్పుడు n వాల్యూ 5 అనుకో, అప్పుడు ఆడ్ డిగ్రీ అంటాం కదా, అప్పుడు -1 ఈజ్ ఏ రూట్ అంటాం. ఇవి గుర్తుండాలి నాన్న. క్లాస్ 1 ఆడ్ డిగ్రీ అన్నారనుకోండి, -1 ఈజ్ ఏ రూట్. నెక్స్ట్ క్లాస్ 2 ఈవెన్ డిగ్రీ అన్నామనుకో, -1 ఈజ్ ఏ రూట్. నెక్స్ట్ క్లాస్ 2 ఆడ్ డిగ్రీ అన్నామనుకో 1 ఈజ్ ఏ రూట్. అసలు క్లాస్ 1 క్లాస్ 2 అంటే ఏంటి చూడండి. ఇప్పుడు నేను ఒక ఈక్వేషన్ రాస్తాను. x పవర్ ఆఫ్ 4 మైనస్ 12x క్యూబ్ మైనస్ 12x² ప్లస్ x ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇక్కడ ఇంకోటి తీసుకున్నాం, 2x పవర్ ఆఫ్ 5 తీసుకున్నాం. ఇది క్లాస్ 1 క్లాస్ 2 ఎలా చెప్తాము అంటే చూడండి నాన్న, ఇక్కడ ఫస్ట్ కోఎఫిషియంట్ లాస్ట్ కోఎఫిషియంట్ గమనించండి. ఇక్కడ +2 ఉంది, లాస్ట్ కూడా +2 ఉంది, అవునా? అంటే a0 ఈక్వల్ టు an. నెక్స్ట్ a1 ఇక్కడ ఉన్న కోఎఫిషియంట్, దీని ముందర ఉన్న బిఫోర్ కోఎఫిషియంట్ ఎంత? 1. ఈ రెండు కూడా సేమ్ వాల్యూ సేమ్ సైన్సే ఉన్నాయి కదా. నెక్స్ట్ తర్వాత దీన్ని -12, దీనికి ముందర ఉన్న టర్మ్ -12. కోఎఫిషియన్స్ మాత్రమే చెక్ చేసుకోండి. అన్నీ ఈక్వల్గా సేమ్ సైన్స్ సేమ్ వాల్యూ ఉంటే దాన్ని ఏమంటామంటే క్లాస్ 1 అంటాం. క్లాస్ 1. ఇక్కడ 2 ఉంది, లాస్ట్ +2. ఇక్కడ +1 ఉంది, లాస్ట్ నుంచి +1. నెక్స్ట్ థర్డ్ టర్మ్ -12 ఉంది, లాస్ట్ నుంచి థర్డ్ టర్మ్ -12 ఉంది. ఇలా ఉంటే దీన్ని ఏమని పిలవాలి? క్లాస్ 1 అంటాం. క్లాస్ 1లో మళ్ళీ ఏంటి? క్లాస్ 1 ఈవెన్, ఆడ్. క్లాస్ 1 ఈవెన్ అయితే ఏం చేయాలి? ఇచ్చిన ఈక్వేషన్ని డివైడెడ్ బై x² చేయాలి. ఒకవేళ క్లాస్ 1 ఆడ్ డిగ్రీ అయిందనుకోండి, -1 ఈజ్ ఏ రూట్. అవి ఎట్లా సాల్వ్ చేయాలో నేను చెప్తాను. నెక్స్ట్ పాలినామియల్ ఈక్వేషను ఇలా ఉందనుకోండి, 6x పవర్ ఆఫ్ 6 మైనస్ 25x పవర్ ఆఫ్ 4 ప్లస్ 31x పవర్ ఆఫ్ 4 మైనస్ 31x² ప్లస్ 25x -6 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది క్లాస్ 1 క్లాస్ 2 ఎలా చెప్తాము? ఫస్ట్ కోఎఫిషియంట్ లాస్ట్ కోఎఫిషియంట్ చూడండి, ఇక్కడ +6 ఉంది, ఇక్కడ -6 ఉంది. అంటే కోఎఫిషియంట్ మాత్రం కాన్స్టెంట్ వాల్యూ మాత్రం సేమ్గా ఉండాలి, కానీ డిఫరెంట్ సైన్స్ ఉండాలి. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ సెకండ్ టర్మ్, లాస్ట్ నుంచి సెకండ్ టర్మ్ చూడండి, ఇక్కడ -25 ఉంది, ఇక్కడ +25 ఉంది. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ టర్మ్, లాస్ట్ నుంచి థర్డ్ టర్మ్, +31 -31. ఇలా ఆపోజిట్గా ఉండింది అనుకో, కాన్స్టెంట్ వాల్యూ సేమ్గా ఉండి డిఫరెంట్ సైన్స్ ఉంటే దాన్ని ఏమంటామంటే క్లాస్ 2 అంటాం. వీటిని ఏమంటాం? క్లాస్ 2 ఈక్వేషన్, రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటాం. క్లాస్ 2 కూడా మళ్ళీ ఎన్ని? 2 ఉంటాయి క్లాస్ 2లో, ఒకటి ఈవెన్, ఒకటి ఆడ్. క్లాస్ 2 ఈవెన్ డిగ్రీ అయిందనుకో, ఇప్పుడు ఇది క్లాస్ 2 ఈవెన్ డిగ్రీ అంటాం. ఎందుకు? పవర్ 6 కాబట్టి. క్లాస్ 2 ఈవెన్ డిగ్రీ అంటే -1, 1 ఈజ్ ఏ రూట్. -1, 1 ఈజ్ ఏ రూట్. క్లాస్ 2 ఆడ్ డిగ్రీ ఉందనుకో 1 ఈజ్ ఏ రూట్ అని చెప్తాం. ఇవి గుర్తుండాలి మైండ్లో. అర్థమైందా?
క్లాస్ 1 అంటే ఏంటి, క్లాస్ 2 అంటే ఏంటి? నేను ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ రాస్తాను. ఏది క్లాస్ 1 ఏది క్లాస్ 2 ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి నాన్న, ఇది ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ అనుకోండి. ఫస్ట్ వన్ x⁵ ఈ ఈక్వేషను ఏంటి, క్లాస్ 1 క్లాస్ 2 ఎలా చెప్తాం? ఇక్కడ 1 ఉంది, లాస్ట్ వాల్యూ -1 ఉంది. ఇక్కడ -5 ఉంది, లాస్ట్ ఉంది సెకండ్ టర్మ్లో +5 ఉంది. 9 ఉంది, -9 ఉంది. చూడండి 1 -1 ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కదా. ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే క్లాస్ 2 అంటాం. డిగ్రీ అంటే ఆడ్ డిగ్రీ, క్లాస్ 2 ఆడ్ డిగ్రీ. క్లాస్ 2 ఆడ్ డిగ్రీ అంటే 1 ఈజ్ ఏ రూట్. అదేవిధంగా ఇది చూడండి, 6x⁴ -35x³ + 62x² - 35x + 6 + 6 సెకండ్ టర్మ్ -35, లాస్ట్ నుంచి సెకండ్ టర్మ్ -35. ఇలా ఉంటే దీన్ని ఏమంటాం, క్లాస్ 1. ఏమంటాం, క్లాస్ 1 ఏం డిగ్రీ, ఈవెన్ డిగ్రీ. క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ అంటే ఏం చేయాలి, డివైడ్ x². అంతే కదా చెప్పింది. క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ అయితే ఏం చేయాలి, ఇచ్చిన ఈక్వేషన్ మొత్తాన్ని డివైడ్ x² చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, ఇదేంటి చూడండి నాన్న, +2 + 2 -1 -1. ఇదేంటి, సేమ్ క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ. ఏం చేయాలి ప్రొసీజరు, డివైడ్ x². అర్థమైందా? క్లాస్ 1 అంటే ఏంటి, క్లాస్ 2 అంటే ఏంటి? నెక్స్ట్ పాయింట్ చూడండి అన్న, ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ a0x³ + a1x² + a2x + a3 = 0, దెన్ S1 సమ్ ఆఫ్ ద రూట్స్ అంటాం. S1 అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద రూట్స్. 1 కాబట్టి 1 రూట్ని యాడ్ చేస్తాం. ఏంటి ఫార్ములా, -a1/a0 సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ -a1/a0. S2 అంటే 2 రూట్స్ని ప్రోడక్ట్ చేయాలి అట్ ఏ టైం. ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా =a2/a0. ఇక్కడ మైనస్ తీసుకుంటాం, ఇక్కడ ప్లస్, నెక్స్ట్ వచ్చే టర్మ్కి మైనస్ ప్లస్ మైనస్ ఆర్డర్. నెక్స్ట్ S3, మనకు ఇక్కడ డిగ్రీ వచ్చి 3 కాబట్టి S3 వరకే వస్తాయి. S3 = ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఈ 3 రూట్స్ని ఏం చేయాలి, ప్రోడక్ట్ చేయాలి. ఏమైతుందన్నా, మైనస్ ప్లస్, తర్వాత వచ్చేదానికి మైనస్, లాస్ట్ కాన్స్టెంట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. అర్థమైందా? ఒక ఎగ్జాంపుల్ చూద్దామా. ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ 8x³ - 36x² - 18x + 81 = 0. ఇది ఒక ఈక్వేషన్. ఏం ఈక్వేషన్ ఇది, పవర్ 3 ఉంది కాబట్టి పవర్లో డిగ్రీ అంతా 3. దీన్ని ఏమని పిలవాలి, క్యూబిక్ ఈక్వేషన్ అంటాం. ఇక్కడ డిగ్రీ 3 ఉంది కాబట్టి మనకి ఎన్ని రూట్స్ ఉంటాయి, 3 రూట్స్ ఉంటాయి. ఆల్ఫా బీటా గామా అనేటివి రూట్స్ అనుకుంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతాయన్నా, ఇక్కడ ఏ వాల్యూ ఎంత, a0 వాల్యూ 8, a1 వాల్యూ -36, a2 వాల్యూ -18, a3 వాల్యూ ఎంత, 81. అంతేనా? ఆల్ఫా ఇక్కడ పవర్ 3 ఉంది కాబట్టి ఎన్ని రూట్స్ ఉంటాయి, ఆల్ఫా బీటా గామా. a0 ఇది a1, a2, a3 వాటి యొక్క కోఎఫిషియెంట్స్ రాసుకున్నాం. ఫార్ములా ఏంటి, S1 అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద రూట్స్, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఫార్ములా ఏంటి, -a1/a0 ఈ వాల్యూ బై ఈ వాల్యూ, -36/8 మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్ 36/8. సాల్వ్ చేస్తే సాల్వ్ చేయండి. నెక్స్ట్ మీకు ఎలా వస్తుందో చెప్తున్నాను. S2 అంటే 2 రూట్స్ని ప్రోడక్ట్ చేసి రాయాలి. ఆల్ఫా బీటా, బీటా గామా. S2 అంటే 2 రూట్స్ని, బీటా గామా, గామా ఆల్ఫా ఏంటన్నా, మైనస్ కదా ఫస్ట్ దానికి, తర్వాత దానికి ప్లస్ తీసుకోవాలి. a0/a2/a0, a2/a0 వాల్యూ ఎంత, -18/a0 వాల్యూ 8. అదేవిధంగా S3 అంటే ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. పవర్ ఎంత ఉంటుందో అది తీసుకున్నాం అనుకో, ఇక్కడ 3, ఏం చేయాలి, ప్రోడక్ట్ చేయాలి. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా = కాన్స్టెంట్ టర్మ్, మైనస్ ప్లస్ తర్వాత వచ్చే టర్మ్కి మైనస్, a3/a0 -a3 వాల్యూ ఎంత, 81/8. అర్థమైందా ఎలా చేయాలో?
ఇది క్యూబిక్ ఈక్వేషన్. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏం చేయాలి, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ S2 అంటే థర్డ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. లాస్ట్ టర్మ్ S3 అంటే ఏంటి, లాస్ట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. కానీ ఇది ఆర్డర్ చెక్ చేసుకోండి, క్యూబ్ తర్వాత స్క్వేర్, స్క్వేర్ తర్వాత పవర్లో ఏముండాలి 1, లాస్ట్లో కాన్స్టెంట్ వాల్యూ ఉండాలి. 3, 2, 1 కాన్స్టెంట్. ఇలా ఉంటేనే సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, ఫోర్త్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. ఇంకా ఆల్టర్నేటివ్ సైన్స్ తెలుసు కదా, మైనస్ ప్లస్ మైనస్ ఇలా తీసుకొని రాయాలి. ఇది ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. S1 అంటే మీరు డైరెక్ట్గా చెప్పేయండి అన్న, S1 ఈక్వల్ టు ఫస్ట్ చెక్ చేసుకోండి, క్యూబ్ తర్వాత స్క్వేర్ టర్మ్ ఉంది, స్క్వేర్ తర్వాత పవర్ 1 ఉంది, తర్వాత కాన్స్టెంట్ ఉంది. ఏంటి S1 అంటే మైనస్ సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. సెకండ్ కోఎఫిషియంట్ ఎంత, -24 బై ఫస్ట్ 4. ఇది సాల్వ్ చేస్తే సాల్వ్ చేయండి, 24/4, 4 1s 4 6 నెక్స్ట్ S2 అంటే ఏంటి, థర్డ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, మైనస్ తర్వాత ఆల్టర్నేటివ్ ప్లస్ థర్డ్ టర్మ్ వాల్యూ ఎంత 23, 23/4. నెక్స్ట్ S3 అంటే ఏంటన్నా, S3 ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్, మైనస్ ప్లస్ మైనస్ 18/4, 18/4. అర్థమైందా? S1 అంటే ఏంటి, ఒక్కొక్క రూట్ని యాడ్ చేస్తే -A1/A0. మీరు ఇది A0, A1, A2, A3 కోఎఫిషియన్స్ తీసుకుంటే -A1/A0 ప్లస్ A2/A0. ఇక్కడ ఉన్న కోఎఫిషియన్స్ని ఇక్కడ ఇటు మైనస్ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 24/4, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 23/4 వచ్చిందా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 18/4. సరిపోయిందా? సైన్స్ మాత్రం ఆల్టర్నేటివ్గా తీసుకోండి. నెక్స్ట్ చూడండి నాన్న, నెక్స్ట్ పాయింట్, ఆల్ఫా బీటా గామా డెల్టా ఆర్ ద రూట్స్ ఆఫ్ A0 x⁴ ప్లస్ A1 x³ ప్లస్ A2 x² ప్లస్ A3 x ప్లస్ A4 = 0. దెన్ సమ్ ఆఫ్ ద రూట్స్, S1 అంటే సమ్ ఆఫ్ ద రూట్స్, ఒక్కొక్క రూట్ని సమ్ చేయాలి. ఏంటన్న ఫార్ములా, ఆల్టర్నేటివ్ సైన్స్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఏమైంది -A1/A0. నెక్స్ట్ S2 అంటే ఏంటి, 2 రూట్స్ని ప్రోడక్ట్ చేసి యాడ్ చేయాలి. ఆల్ఫా బీటా, బీటా గామా, గామా డెల్టా, డెల్టా ఆల్ఫా, ఆల్ఫా గామా, బీటా డెల్టా ఈక్వల్ టు ఏమైంది, ఆల్టర్నేటివ్ సైన్స్ మైనస్ ప్లస్ A2/A0, A2/A0. నెక్స్ట్ S3 అంటే ఏంటి, 3 రూట్స్ని ప్రోడక్ట్ చేసి యాడ్ చేయాలి. ఆల్ఫా బీటా గామా, నెక్స్ట్ ఆల్ఫాని క్లోజ్ చేస్తే బీటా గామా డెల్టా, బీటాని క్లోజ్ చేస్తే ఆల్ఫా గామా డెల్టా, గామాని క్లోజ్ చేస్తే ఆల్ఫా బీటా డెల్టా. ఇవే వస్తాయి రూట్స్. ఏమైంది, ఇది ప్లస్ కదా, తర్వాత వచ్చేది దానికి మైనస్, మైనస్ A3/A0. నెక్స్ట్ S4 అంటే ఏంటి, ఒక్క ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఇంటూ డెల్టా ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్. ఆల్టర్నేటివ్ సైన్ ఏంటి, మైనస్ తర్వాత ప్లస్ A4/A0. అర్థమైందా? ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్, x⁴ ప్లస్ x³ మైనస్ 16x² మైనస్ 4x ప్లస్ 48. ఎన్ని రూట్స్ ఉంటాయన్న ఈ ఈక్వేషన్కి, పవర్ 4 ఉంది కాబట్టి డిగ్రీ ఎంత ఉంటే అన్ని రూట్స్ ఉంటాయి. పవర్ 2 ఉందనుకో 2 రూట్స్ ఉంటాయి. పవర్ 3 ఉందనుకో 3 రూట్స్ ఉంటాయి. హైయెస్ట్ పవర్ ఎంత ఉంటుందో అన్ని రూట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ వస్తాయి, 4 రూట్స్ వస్తాయి. ఆ రూట్స్ నేను ఆల్ఫా బీటా గామా డెల్టా అనుకుంటున్నాను. సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతాయి, S1 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఇక్కడ మీరు రాసుకునేటంటే రాసుకోండి. A0 వాల్యూ ఎంత, ఏం లేకపోతే ఇక్కడ ఏమున్నట్టు 1. A1 ఈక్వల్ టు ప్లస్ 1. నెక్స్ట్ A2 ఈక్వల్ టు -16, A3 ఈక్వల్ టు -4, A4 ఈక్వల్ టు 48. అంతేనా? ఫార్ములా ఏంటి, S1 అంటే మైనస్ A1/A0 -1/1 ఏమైంది -1. S2 ఈక్వల్ టు ఏమైందిమా, S2 ఈక్వల్ టు మైనస్ తర్వాత ప్లస్ A2/A0 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ -16/1 16. నెక్స్ట్ S3 ఈక్వల్ టు ఏంటి, 3 రూట్స్ని ప్రోడక్ట్ చేసి యాడ్ చేయాలి. S3 అంటే మైనస్ తర్వాత ప్లస్ కదా, A3/A0 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ -4/1 -4 అవుతుంది. S4 ఈక్వల్ టు ఏంటన్నా, 4 రూట్స్ని ప్రోడక్ట్ చేయాలి. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఇంటూ డెల్టా ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్
ప్లస్ 48/1 ఏమేది 48. అర్థమైందా? మళ్ళీ మీకు క్వశ్చన్స్ చెప్పేటప్పుడు వస్తాయి, ఒకసారి అర్థం చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ టాపిక్, ద రూట్స్ ఆఫ్ ఎ క్యూబిక్ ఈక్వేషన్ ఇన్ ఏపీ. ఏపీ అంటే తెలుసు కదా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. కెన్ బి టేకెన్ యాజ్ ద రూట్స్ ఆఫ్ ది క్యూబిక్ ఈక్వేషన్ ax³ + bx² + cx + d = 0. ఒకవేళ ఈక్వేషన్ ఏపీలో ఉంటే రూట్స్ ఏమవుతాయి? a - d, a + d. ఇవి తీసుకోండి. ఓకేనా? ద రూట్స్ ఆఫ్ ఎ క్యూబిక్ ఈక్వేషన్ ఇన్ జీపీ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటే రూట్స్ ఏమవుతాయినా a/r, ar. ఇవి గుర్తుపెట్టుకున్నానా? ఏపీ అయితే ఏంటి? ఏపీ అయితే a - d, a + d ఆర్ ద రూట్స్. నెక్స్ట్ జీపీ అంటే ఏమైంది? a/r, ar ఆర్ ద రూట్స్ ఆర్ ఇన్ జీపీ. జీపీలో రూట్స్ ఏంటి? a/r, ar. ఏపీలో రూట్స్ a - d, a + d. ఏపీ అంటే S1 ఫైండ్ అవుట్ చేయండి. జీపీ అన్నారు అనుకోండి క్వశ్చన్లో S3 ఫైండ్ అవుట్ చేయండి. ఏపీ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? S1 ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అది ఎలాగో నేను చెప్తాను. జీపీ ఇచ్చారనుకోండి క్వశ్చన్లో S3 ఫైండ్ అవుట్ చేయండి. S3 ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఒక రూట్ వస్తుంది. ఆ రూట్ నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం రిమైనింగ్ రూట్స్. ఓకేనా? క్వశ్చన్స్కి వెళ్దామా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. సాల్వ్ 2x⁵ + x⁴ - 12x³ - 12x² + x + 2 = 0. ఇది ఏ ఈక్వేషన్ నాన్న? ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 క్లాస్ 2నా? క్లాస్ 1. ఎందుకు? +2 +2. సెకండ్ టర్మ్ చూడండి, +1 లాస్ట్ నుంచి సెకండ్ టర్మ్ కోఎఫిషియంట్ 1, +1 +1 -12 -12. సేమ్ వాల్యూ సేమ్ సైన్స్ ఉంటే దాన్ని ఏమంటాం? క్లాస్ 1 అంటాం. క్లాస్ 1 ఏం డిగ్రీనా? ఆడ్ డిగ్రీ. అదే రాస్తాం ఇప్పుడు. ఆడ్ డిగ్రీ క్లాస్ 1 అయితే ఏంటన్నా? క్లాస్ 1 ఆడ్ డిగ్రీ అయితే ఏంటి రూటు? -1 ఈజ్ ఏ రూట్. దేర్ఫోర్ -1 ఈజ్ ఏ రూట్. కోఎఫిషియెంట్స్ వేసుకోండి. పవర్ 5, పవర్ 4, ఎక్స్ పవర్లో చూడండి 5, 4, 3, 2, 1 కాన్స్టెంట్. ఆర్డర్ వైజే ఉంది కాబట్టి డైరెక్ట్గా కోఎఫిషియెంట్స్ వేసుకున్నానా? ఏమైద్దు? 2, 1, -12, -12, 1, 2. కోఎఫిషియెంట్స్ అంటే కాన్స్టెంట్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ వేసుకుంటాం. -1 ఈజ్ ఏ రూట్ కాబట్టి ఇక్కడ వేసుకోండి -1ని. ఫస్ట్ వాల్యూ కింద 0 పెట్టుకోండి. రెండింటిని యాడ్ చేస్తే 2 వస్తుంది. ఇక్కడ ఉన్న వాల్యూని ఇక్కడ ఉన్న వాల్యూతో మల్టిప్లై చేయండి. 2 × -1 2 × -1 -2లో నుంచి 1 పోతే ఎంత? -1. పెద్ద నెంబర్ ముందర ఏ సైన్ ఉంటుందో ఆ సైన్ తీసుకోవాలి. -× -+, 1 1s are 1. -12 నుంచి 1 పోతే -11. -× -+, 11 1s are 11 +11. -12 నుంచి 11 పోతే -1. -× -+, 1 1s are 1. సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేయరు కదా. 1 + 1 ఎంత? 2. 2 × -1 -2 0. లాస్ట్ టర్మ్ ఖచ్చితంగా 0 అవ్వాలి. ఇదేందో పవర్. ఈ ఈక్వేషన్ ఏంటి? పవర్ 5 అంటే పవర్ 5 వచ్చేది. ఇక్కడ ఏమైంది? ఇది పవర్ 4లోకి మారిపోయింది. ఇక్కడ లాస్ట్ టర్మ్ 0 అయిపోతే ఈక్వేషన్ ఏమైపోయింది? పవర్ 4లోకి. ఈక్వేషన్ ఈక్వల్ టు ఏమైంది నన్ను ఇప్పుడు? దేర్ఫోర్ 2x⁵ + x⁴ - 12x³ - 12x² + x + 2 = 0ని ఏం రాయొచ్చు? x + 1 × x -1 ఈజ్ ఏ రూట్ అంటే x + 1 అటు సైడ్కి వెళ్తే -1 అవుతుంది కదా. x + 1 × ఈ ఈక్వేషన్ ఇప్పుడు పవర్ 4లోకి మారిపోతుంది. ఎలా రాయాలి దీన్ని? 2x⁴ - x³ - 11x² - x + 2 = 0. ఈ ఈక్వేషన్ ఇలా మారిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకోండి. నౌ దీన్ని తీసుకొని ఏమైద్దు? 2x⁴ - x³ - 11x² - x + 2 = 0. ఇది ఏమి ఈక్వేషన్ అన్నా? ఈవెన్ డిగ్రీ క్లాస్ 1 అవునా? చూడండి +2 + 2 -1 -1.
సేమ్ వాల్యూ సేమ్ సైన్స్ ఉంటే క్లాస్ 1 అంటాం. ఏం డిగ్రీ ఇది? ఈవెన్ డిగ్రీ. ఈవెన్ డిగ్రీ క్లాస్ 1 అయితే ఏం చేయాలి ప్రొసీజర్? డివైడెడ్ ఎక్స్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఈవెన్ డిగ్రీ క్లాస్ 1 అయితే ఏంటన్న ప్రొసీజర్? దేర్ఫోర్ డివైడింగ్ ఎక్స్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఈ ఈక్వేషన్ని ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయండి. 2x power of 4 by x square minus 11x cube by x square minus 11x square by x square minus x by x square plus 2 by x square equal to 0. ఈ ఈక్వేషన్ని ఏం చేయాలి? డివైడ్ ఎక్స్ స్క్వేర్. 0 by x square అంటే 0నే కదా. ఇక్కడ 2 పోతే ఇంకా ఇక్కడ 2 ఉంటాయి కదా. ఇక్కడ 2 పోతే ఇక్కడ 1 ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. డినామినేటర్లో ఒక ఎక్స్ ఉంటుంది. 2 by x square. ఏమేది అనేది? 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ మైనస్ 11 మైనస్ 1 by x ప్లస్ 2 by x square ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో నుంచి 2ని కామన్ తీయన్నాను. 2ని కామన్ తీస్తే ఏమేది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x square. నెక్స్ట్ ఈ రెండిట్లో నుంచి -1ని కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1 by x. ఇంక మిగిలిండేది ఏంటి? -11 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇవి సాల్వ్ చేయడమే చాలా ఇంపార్టెంట్ అయినా ప్రతి ఒక్క క్వశ్చన్లో ఈ మోడల్లో ఉంటే సాల్వ్ చేయడం ఇదే. ప్రతి ఒక్క క్వశ్చన్కి ఈ మోడలే. లెట్ ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. లెట్ ఎక్స్ ప్లస్ 1 by xని ఏ అనుకోండి, లేదా మీకు నచ్చిన వేరియబుల్ అనుకోండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి అన్న. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్ ప్లస్ 1 by x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏంటన్న ఫార్ములా? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. 2 ఇంటూ ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఈక్వల్ టు ఏమైంది? ఏ స్క్వేర్ మైనస్ 2. అంతేనా? ఎక్స్ ప్లస్ 1 by x ఏ తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఈక్వల్ టు ఏమైంది? ఏ స్క్వేర్ మైనస్ 2. ఈ వాల్యూస్ని దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మీకు డైరెక్ట్గా ప్రతి ఒక్క క్వశ్చన్లోనే ఈ మోడల్ ఉంటుంది కాబట్టి ఎక్స్ ప్లస్ 1 by x ఏ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ వాల్యూ ఏమైంది నాన్న? ఏ స్క్వేర్ మైనస్ 2. ఫ్రమ్ 1 ఏమైంది నాన్న? 2 ఇంటూ ఈ వాల్యూ ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ 2 మైనస్ ఎక్స్ ప్లస్ 1 by xని ఏమనుకున్నాం? ఏ మైనస్ 11 ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేయండి. ఇప్పుడు 2 ఇంటూ ఏ స్క్వేర్ 2a స్క్వేర్ 2 ఇంటూ -2 -4 మైనస్ ఏ మైనస్ 11 ఈక్వల్ టు 0. 2a స్క్వేర్ మైనస్ ఏ మైనస్ 15 ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఫామ్ అయింది కదా. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఏ వాల్యూ ఎంత? 2. సి వాల్యూ -2 -15. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమైంది? -30 వస్తుంది. ఏ సిని మల్టిప్లై చేస్తే -30. మల్టిప్లై చేస్తే -30 రావాలి. యాడ్ చేస్తే -1 రావాలి. ఏంటన్నా? 6 5 జారా మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6 5 జార్ 30 -6లో నుంచి +5 పోతే -1 సరిపోయిందా? మిడిల్ వాల్యూ రావాలి. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 6a స్క్వేర్ మైనస్ 6a ప్లస్ 5a మైనస్ 15. ఈ -a బదులు -6a ప్లస్ 5a రాసాం. ఇక్కడ -a బదులు ఏం రాసాం? -6a ప్లస్ 5a ఈక్వల్ టు 0. ఈ 2 టర్మ్స్లో నుంచి 2aని కామన్ తీయచ్చా? 2aని కామన్ తీస్తే ఏమైద్దిమా? a -3నా? a -3. ఇక్కడ 2 ఏల్లో ఒక ఏ బయట వస్తే ఇంకో ఏ ఉంటుంది. 6 ఎన్ని టైమ్స్ పోతుంది? 2తో 3 టైమ్స్. నెక్స్ట్ ఇక్కడ 5 కామన్ తీస్తే ఏమైద్ది? 5ని కామన్ తీస్తే a -5 3 జార్ 15. మళ్ళీ మల్టిప్లై చేస్తే అదే వస్తుంది చూడండి. 5a ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 3 జార్ 15. 2a ఇంటూ ఏ 2a స్క్వేర్ 2a ఇంటూ -3 -6a. ఈ 2 టర్మ్స్లోను ఇదొక టర్మ్ ఇదొక టర్మ్ కదా. ఈ 2 టర్మ్స్లో ఏం కామన్ ఉంది? a -3 కామన్. a -3 కామన్ తీయండి. ఇంకేం మిగిలింది? a -3 కామన్ వస్తే ఇంకేముంది చూడండి? 2a ప్లస్ 5 కనపడుతుంది. 2a ప్లస్ 5 ఈక్వల్ టు
0. A into B equal to 0 అయితే A equal to 0, B equal to 0 రాస్తాం కదా. A minus 3 equal to 0. ఓకే, 2A plus 5 equal to 0. A minus 3 అసడికి వెళ్తే ప్లస్ 3, 2A plus 5 అసడికి వెళ్తే -5. A అనేది 2తో మల్టిప్లికేషన్లో ఉంది కదా, 2 అనేది Aతో మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇటు సైడ్కి వెళ్తే ఏమైంది, డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మనకు ఏ వాల్యూస్, 2 వచ్చాయి. మనము ఏ ఏమనుకున్నాం, x ప్లస్ 1/x ఈక్వల్ టు ఏ అనుకున్నాం కదా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. కేస్ 1 ఇంకా ప్రతి ఒక్కదానికి ప్రొసీజర్ ఇదేనా. కేస్ 1 ఏ ఈక్వల్ టు 3 అంటే ఏంటి, x ప్లస్ 1/x ఈక్వల్ టు ఏ అనుకున్నాం కదా, ఏ ప్లేస్లో ఏంటి 3 తీసుకుంటాం. x² ప్లస్ 1/x ఈక్వల్ టు 3 సాల్వ్ చేయండి. ఈ x డినామినేటర్లో ఉంది కదా, ఇటు సైడ్కి వెళ్తే ఏమైంది, న్యూమరేటర్కి వెళ్తుంది కదా. x² ప్లస్ 1 ఈక్వల్ టు 3x. 3xని ఇటు సైడ్ తీసుకురాను, ప్లస్ 3x ఇటు సైడ్కి వస్తే సైన్ చేంజ్ అవ్వాలి. x² మైనస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇది కూడా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. హియర్ a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు -3, c ఈక్వల్ టు 1. ఇది డైరెక్ట్గా పోదు కాబట్టి ఏం చేయాలి, మనకు తెలుసు కదా ఫార్ములా ఏంటి, -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a. సబ్స్టిట్యూట్ చేయండి. -b అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయి ప్లస్ 3 వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b², -3ని స్క్వేర్ చేస్తే ఏమైంది, +9 మైనస్ 4ac బై 2 into 1 2. 3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 మైనస్ 4 ఎంత, 9 మైనస్ 4 రాద్దాం ఒకసారి, 4 into 1 into 1 4 కదా, బై 2. 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5 బై 2. ఇక్కడ 2 రూట్స్ వచ్చేసినాయి కదా, ప్లస్ ఆర్ మైనస్ అంటే 3 ప్లస్ రూట్ 5 బై 2, 3 మైనస్ రూట్ 5 బై 2. నెక్స్ట్ ఇంకో కేసు తీసుకున్నాను, కేస్ 2. కేస్ 2 ఏంటి, ఏ ఈక్వల్ టు ఏంటి ఇంకోటి ఏమొచ్చింది, ఏ ఈక్వల్ టు -5 బై 2. x ప్లస్ 1/x ఈక్వల్ టు ఏ కదా మనం తీసుకునింది, ఏ ప్లేస్లో -5 బై 2 పెట్టండి. ఎల్సిఎం తీస్తే x ఇంటూ x² ప్లస్ 1/x ఈక్వల్ టు -5 బై 2. క్రాస్ మల్టిప్లై చేయండి నాన్న. 2 ఇంటూ x² ప్లస్ 1 ఈక్వల్ టు -5x. 2ని లోపల మల్టిప్లై చేస్తే 2x² ప్లస్ 2 ఈక్వల్ టు -5x. -5x ఇటు సైడ్కి వస్తే 2x² ప్లస్ 5x ప్లస్ 2 ఈక్వల్ టు 0. 2 2s are 4, 4 1s are, రెండిటికి సేమ్ సైన్సే కదా, ప్లస్ ప్లస్ ఏమేది 2x² 5xని ఏం రాయొచ్చు, ప్లస్ 4x ప్లస్ x ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఈ 2 టర్మ్స్లో నుంచి 2xను కామన్ తీయండి, ఏమొస్తుంది x ప్లస్ 2. ఈ టర్మ్లో నుంచి ఏం కామన్ తీస్తాం, 1ని కామన్ తీస్తే x ప్లస్ 2 ఈక్వల్ టు 0. x ప్లస్ 2 కామన్ వచ్చేసింది అనుకో, ఇంకేముంటుంది నాన్న, 2x ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ప్లస్ 1 ఉంటుంది. 2x ప్లస్ 1 ఈక్వల్ టు 0. a ఇంటూ b ఈక్వల్ టు 0 అయితే a ఈక్వల్ టు 0, b ఈక్వల్ టు 0 రాస్తాం కదా. 2x ప్లస్ 1 ఈక్వల్ టు 0. x ప్లస్ 2 అసడికి వెళ్తే -2, 2x ప్లస్ 1 అసడికి వెళ్తే -1, x ఈక్వల్ టు ఏమైంది -1/2. లాస్ట్లో ఏం రాయాలి, therefore the roots of the given equation are, the roots of the given equation are, మనం ఫస్ట్లోనే -1 ఈజ్ ఏ రూట్ అని చెప్పినాం కదా, ఫస్ట్ అది రాయాలి. -1 ఇంకేమొచ్చింది, -2, -1/2, -2, -1/2, ఇంకేం మిగిలింది నాన్న, 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5 బై 2. మనకు డిగ్రీ 5 కాబట్టి 5 రూట్స్ ఉన్నాయో కదా చెక్ చేసుకోండి. ఇక్కడ 2 రూట్లు 3 4 5 4 5 వచ్చాయా, ఇలా సాల్వ్ చేయాలి. ప్రతి ఒక్క క్వశ్చన్ ఇంతేనా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. x ప్లస్ 1/x ఈక్వల్ టు ఏ అయితే x² ప్లస్ 1/x² వాల్యూ ఎంత, a² మైనస్ 2. డైరెక్ట్గా ఇలా సబ్స్టిట్యూట్ చేస్తాం, కేస్ 1 కేస్ 2 చేస్తాం, ఇలా రూట్స్ వస్తాయి. ఈ 3 ఇంకా నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ప్రొసీజర్ సేమ్ నాన్న. సెకండ్ వన్ చూడండి నాన్న, సాల్వ్ 6x పవర్ ఆఫ్ 6 మైనస్ 25x పవర్ ఆఫ్ 5 ప్లస్ 31x పవర్ ఆఫ్ 4
మైనస్ 31x² ప్లస్ 25x మైనస్ 6 ఈక్వల్ టు 0. ఇది ఆర్డర్లో ఉందో లేదా చెక్ చేసుకోండి. 6, 5, 4 క్యూబ్ టర్మ్ లేదు, అక్కడ ఆ ప్లేస్లో ఏం పెట్టుకోవాలి, 0 పెట్టుకోవాలి కోఎఫిషియెంట్స్ తీసుకున్నప్పుడు. 31x² మళ్ళీ 1 కాన్స్టెంట్ ఉంది. ఇది ఏమి ఈక్వేషన్ అన్నా, ఈవెన్ డిగ్రీ క్లాస్ 1 క్లాస్ 2నా, ఎలా చెప్తాం క్లాస్ 1 క్లాస్ 2 అని. ఇక్కడ 6 ఉంది, లాస్ట్ టర్మ్ మైనస్ 6 ఉంది. 6 మైనస్ 6 ఆపోజిట్ సైన్స్ ఉంటే దాన్ని ఏం చెప్తాం మనము, క్లాస్ 2 ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటాం. దిస్ ఈజ్ యాన్ ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2. క్లాస్ 2 క్లాస్ 2 ఈవెన్ డిగ్రీ అంటే ఏంటి, 1 మైనస్ 1 ఆర్ ద రూట్స్. 1 మైనస్ 1 ఆర్ ద రూట్స్. కోఎఫిషియెంట్స్ తీసుకోండి. ఈ కోఎఫిషియెంట్స్ తీసుకునేటప్పుడు ఈ క్వశ్చన్ మిస్టేక్ చేస్తారు. ఇక్కడ చూడండి 6, 5, 4 x³ లేదు, ఆ టర్మ్ దగ్గర ఏం పెట్టుకోవాలి, 0 పెట్టుకోవాలి, అప్పుడే ఈ క్వశ్చన్ కరెక్ట్గా వస్తుంది. 6 మైనస్ 25 31 0 మైనస్ 31 25 మైనస్ 6 ఇవి రాసుకున్నా. 6 మైనస్ 25 31 0 మైనస్ 31 25 మైనస్ 6 కోఎఫిషియెంట్స్ వేసుకున్నాం. 1 మైనస్ 1 ఈజ్ ద రూట్ కదా, ఫస్ట్ 1తో చేయండి. ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్స్ లాగానే 1 తీసుకుంటాం, ఇక్కడ ఏంటి 0 పెట్టుకుంటాం. 6 ప్లస్ 0 6, 6 ఇంటూ 1 6 మైనస్ 25లో నుంచి 6 పోతే ఎంతనన్నా మైనస్ 19, మైనస్ 19 ఇంటూ 1 మైనస్ 19, 31లో నుంచి మైనస్ 19 పోతే ఎంతనన్నా 11లో నుంచి 9 పోతే 2 12, 12 1s are ఎంత 12, 0 ప్లస్ 12 12, 12 1s are 12, మైనస్ 31లో నుంచి 12 పోతే ఇంతకుముందు చూసాం కదా, 31లో 19 పోతే 12 అయితే 31లో 19 పోతే 12 పోతే ఎంత 19 కదా, మైనస్ 19, మైనస్ 19 ఇంటూ 1 మైనస్ 19, మైనస్ 19లో నుంచి 25 పోతే ఎంతమా ప్లస్ 6, 6 1s are ఎంత 6, మైనస్ 6లో నుంచి ప్లస్ 6 పోతే 0. ఇంకో రూట్ కూడా ఉంది కదా, మైనస్ 1 ఈజ్ ఏ రూట్, అది కూడా చేయాలి. ఇప్పుడు ఇది పవర్ 6 ఉంది, ఈక్వేషన్ అయితే పవర్ 4 పవర్ 5. నెక్స్ట్ మైనస్ 1 తీసుకుంటే ఏమైంది 0, 6 ప్లస్ 0 6, 6 ఇంటూ మైనస్ 1 మైనస్ 6, మైనస్ 19 మైనస్ 6 ఎంత మైనస్ 25, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 25 1s are 25, 37, 37 ఇంటూ మైనస్ 1 మైనస్ 37, మైనస్ 37లో నుంచి 12 తీసేయండి మైనస్ 25, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 25, 25లో నుంచి 19 పోతే ఎంత నాన్న 6, 6 ఇంటూ మైనస్ 1 మైనస్ 6 0. ఇది పవర్ 6లో ఉంది, ఇది పవర్ 5లోకి మారింది, ఇది పవర్ 4లోకి వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం, దేర్ ఫోర్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, 6x⁴ మైనస్ 25x⁴ ప్లస్ 31x⁴ మైనస్ 31x² ప్లస్ 25x మైనస్ 6 ఈక్వల్ టు 0 అని ఎలా రాయొచ్చు, x మైనస్ 1 x ప్లస్ 1 ఇంటూ 2 రూట్స్ కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, x మైనస్ 1 x ప్లస్ 1 ఇంటూ 6, ఇక్కడ పవర్ 4లో కదా మారింది, 6x⁴. నెక్స్ట్ మైనస్ 25x³ దీన్ని ఎలా రాయాలి, మైనస్ 25x³ నెక్స్ట్ క్యూబ్ తర్వాత స్క్వేర్ రాయాలి, 37x² మైనస్ 25x ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇప్పుడు నౌ దీన్ని తీసుకున్నానా, దీన్ని తీసుకోండి. నౌ 6x⁴ మైనస్ 25x³ ప్లస్ 37x² మైనస్ 25x ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇదేమి ఈక్వేషన్ అన్నా, ఈవెన్ డిగ్రీ క్లాస్ 1 రెసిప్రోకల్ ఈక్వేషన్ అంతేనా. దిస్ ఈజ్ అన్ ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 ప్లస్ 6 మైనస్ 25 మైనస్ 25 37. క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ అయితే ఏం చేయాలి, డివైడింగ్ x² ఆన్ బోత్ సైడ్స్, 6x⁴ బై x² మైనస్ 25x³ బై x² ప్లస్ 37x² బై 37x² బై x² మైనస్ 25x బై x² ప్లస్ 6 బై x² ఈక్వల్ టు 0. ఇక్కడ 2x ఇక్కడ 2 పోతే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ కింద డినామినేటర్లో 1 ఉంటుంది. ఇంకేం మిగిలింది నా 6x² మైనస్ 25x ప్లస్ 37
minus 25 by x plus 6x square. ఈ టూ వాల్యూస్లో నుంచి ఏం కామన్ తీస్తే 6ని కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్. నెక్స్ట్ ఈ టూ టర్మ్స్లో నుంచి మైనస్ 25ని కామన్ తీస్తే x ప్లస్ 1 by x. ఇంకేం మిగిలింది ప్లస్ 37 కాన్స్టెంట్ ఈక్వల్ టు 0. ఇంతకుముందే చెప్పాను ఎక్స్ ప్లస్ 1 by x ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ వాల్యూ ఏమైంది ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ 2 అదే రాస్తాం. లెట్ ఎక్స్ ప్లస్ 1 by x ఈక్వల్ టు ఏ అనుకుంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమైందినా ఎక్స్ ప్లస్ 1 by x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ ఏమైందిమా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇది క్యాన్సిల్ అయిపోతే ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఈ ప్లస్ 2 అటు సైడ్కి వెళ్తే ఏమైద్ది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2. అవునా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ ప్లస్ 1 by x ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2. ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది 6 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ వాల్యూ ఏమొచ్చింది ఏ స్క్వేర్ మైనస్ 2 కదా. ఏ స్క్వేర్ మైనస్ 2 మైనస్ 25 ఎక్స్ ప్లస్ 1 by x ఏమనుకున్నాం ఏ ప్లస్ 37 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయనా ఏమైద్దో 6 ఇంటూ ఏ స్క్వేర్ 6a స్క్వేర్ మైనస్ 12 మైనస్ 25a ప్లస్ 37 ఈక్వల్ టు 0. ఆర్డర్లో రాస్తే 6a స్క్వేర్ మైనస్ 25a 37లో నుంచి 12 పోతే ప్లస్ 25 ఈక్వల్ టు 0. 6 ఇంటూ 25 ఎంత 150 మల్టిప్లై చేస్తే 150 రావాలి. యాడ్ చేస్తే ఏం రావాలి 25 రావాలి. ఏంది నాన్న 15 టెన్సా 15 టెన్స్ మైనస్ మైనస్ సరిపోయిందా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 టెన్స్ 50 యాడ్ చేస్తే మైనస్ 25. 6a స్క్వేర్ మైనస్ 15a మైనస్ 25 బదులు మైనస్ 15a మైనస్ 10a ప్లస్ 25 ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ తీయచ్చు 3aని కామన్ తీయచ్చా 3aని కామన్ తీస్తే 2a మైనస్ ఎన్ని టైమ్స్ పోతున్నాను 3తో 3 5s ఆర్. ఈ రెండిట్లో నుంచి 5 కామన్ తీయచ్చా మైనస్ 5ని కామన్ తీస్తే 2a మైనస్ 5 మళ్ళీ మల్టిప్లై చేస్తే అదే రావాలి. మైనస్ 5 ఇంటూ 2a మైనస్ 10a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 5s ఆర్ 25 ఈక్వల్ టు 0. ఈ టూ టర్మ్స్లో నుంచి 2a మైనస్ 5ని కామన్ తీస్తే 3a మైనస్ 5 ఉంటుంది. 2a మైనస్ 5ని కామన్ తీస్తే ఇంకేం మిగులుతుంది 3a మైనస్ 5 ఈక్వల్ టు 0. a ఇంటూ b ఈక్వల్ టు 0 అయితే a ఈక్వల్ టు 0 ఇంకోటి 3a మైనస్ 5 ఈక్వల్ టు 0. 2a మైనస్ 5 వచ్చేటికి వెళ్తే ప్లస్ 5 ఇక్కడ 2 అనేది ఏతో మల్టిప్లికేషన్లో ఉంది కదా ఇటు సైడ్కి వస్తే ఏమైంది డివైడ్ అవుతుంది. a ఈక్వల్ టు 5/2. నెక్స్ట్ 3a మైనస్ 5 3a ఈక్వల్ టు మైనస్ 5 వచ్చేటికి వెళ్తే ప్లస్ 5 ఇక్కడ 3 మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇటు సైడ్కి వస్తే ఏమవ్వాలన్నా డివైడ్ అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ కేస్ 1 కేస్ 2 రెండు కేసులు వచ్చాయి. కేస్ 1 తీసుకోండి. కేస్ 1 ఏ ఈక్వల్ టు 5/2 ఎక్స్ ప్లస్ 1 by x ఈక్వల్ టు 5/2 అంతేనా. ఎక్స్ ప్లస్ 1 by xనే కదా ఏ అనుకున్నాం. ఎల్సిఎం దిండి ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x ఈక్వల్ టు 5/2 క్రాస్ మల్టిప్లై చేయండి. 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 5 ఇంటూ ఎక్స్ 5x 2ని లోపల మల్టిప్లై చేస్తే 2x స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్ టు 5x. ఈ ప్లస్ 5x ఇటు సైడ్కి వస్తే మైనస్ 5x అవుతుందా ఆర్డర్లో రాస్తున్నా. 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2 ఈక్వల్ టు 0. 2 2s ఆర్ 4 మల్టిప్లై చేస్తే 4 రావాలి. యాడ్ చేస్తే ఏం రావాలి మైనస్ 5 రావాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ 4 మైనస్ 1 మైనస్ 5 2x స్క్వేర్ మైనస్ 4x మైనస్ x ప్లస్ 2 ఈక్వల్ టు 0. మైనస్ 5 బదులు ఏం రాయాలి మైనస్ 4x మైనస్ x. ఈ రెండిట్లో నుంచి 2xను కామన్ తీస్తే x మైనస్ 2నా. ఈ టూ టర్మ్స్లో నుంచి మైనస్ 1ను కామన్ తీస్తే x మైనస్ 2నా. ఇప్పుడు ఇదొక టర్మ్ ఇదొక టర్మ్ ఈ టూ టర్మ్స్లో నుంచి x మైనస్ 2ని కామన్ తీయండి. x మైనస్ 2ని కామన్ తీస్తే 2x మైనస్ 1 ఈక్వల్ టు 0. x మైనస్ 2 ఈక్వల్ టు 0 కేస్ 2x మైనస్ 1 ఈక్వల్ టు 0. మైనస్ 2 అసలుకి వెళ్తే ప్లస్ 2 x ఈక్వల్ టు 2 2x ఈక్వల్ టు 1 ఇక్కడ 2 అనేది మల్టిప్లికేషన్ ఉంది కదా ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుతుంది 2, 1/2. కేస్ 2 ఏమైంది నాన్న కేస్ 2 ఏంటి
a ఈక్వల్ టు 5/3. x ప్లస్ 1/x ఈక్వల్ టు ఏంటి 5/3. LCM this x into x square plus 1/x ఈక్వల్ టు 5/3. క్రాస్ మల్టిప్లై చేయండి, ఏమైంది 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 5x. 5 ఇంటూ ఎక్స్ 5x. 3 లోపల మల్టిప్లై చేస్తే 3x స్క్వేర్ ప్లస్ 3 ఈక్వల్ టు 5x. 5x ఈ సైడ్ తీసుకురండి అన్న. 3x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3 ఈక్వల్ టు 0. దీనికి ఫ్యాక్టరైజేషన్ 3 3s are 9. మల్టిప్లై చేస్తే 9 రావాలి, యాడ్ చేస్తే -5 రావాలి. వస్తుందో చెక్ చేయండి. దీనికి డైరెక్ట్గా రూట్స్ రావు కాబట్టి ఏంటి తీసుకోవాలి, a ఈక్వల్ టు 3, b ఈక్వల్ టు -5, c ఈక్వల్ టు 3. ఏంటన్న ఫార్ములా x ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a మైనస్ b. ఆల్రెడీ bకి మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయింది కదా. 5 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ 25 మైనస్ 4a c వాల్యూ 3 బై 2 ఇంటూ a. 2 ఇంటూ 3 6. ఏమైందమ్మా 5 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మైనస్ 4 3s are 12, 12 3s are 36 36 by 6. 5 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25లో నుంచి మైనస్ 36 పోతే మైనస్ 11 బై 6. మైనస్ బయట వస్తే ఐగా మారుతుంది కదా, కాంప్లెక్స్ నెంబర్స్లో చెప్పుకుంటాం. 5 ప్లస్ ఆర్ మైనస్ i√11 బై 6. ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనకి ఇచ్చిన ఈక్వేషన్కి ఏంటి రూట్స్ 1, -1. 6 రూట్స్ సరిపోయినాయా? Therefore the roots of the given equations are 1, -1, 2, 1/2, 2, 1/2, 5 ప్లస్ ఆర్ మైనస్ i√11 బై 6. 6 రూట్స్ సరిపోయినాయా? 1 2 3 4, ఇక్కడ 2 ఉన్నాయి, 6 ఇలా రాయాలి.